అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మీ అందరి కామెంట్స్కి కూడా రిప్లై ఇవ్వాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కాకపోతే వర్క్ చేస్తూనో ఇంకోటి చేస్తూనో మీకు కామెంట్స్ చదువుతూ చెందటం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అందుకనే సరే మీతో మాట్లాడినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఈరోజు మీ కామెంట్స్ని చదువుతూ మీకు రిప్లై ఇస్తానండి. వీడియో ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా నచ్చినా తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్వరూప సిస్టర్ మెసేజ్ చదువుదామండి. నేను జాబ్ చేయలేకపోతున్నా అని స్ట్రెస్ అయ్యే టైంలో మీ వల్ల హోమ్ మేకింగ్ రిలాక్స్గా చేసుకుంటున్నాను. మీరు పిల్లల చదువుల కోసం వేరే ప్లేస్లో ఉన్న రోజు అంత ఆర్గనైజ్డ్గా ఉంటారు. అది చాలా నచ్చింది. మనకి బుక్ రీడింగ్ అనే గుడ్ హ్యాబిట్ ఉంది కదా రిలాక్స్ అవ్వటానికి. అవునమ్మా, నాకైతే ఫస్ట్ నుండి కూడా బుక్స్ చదవటం అంటే చాలా చాలా ఇష్టము. రకరకాల పుస్తకాలు అంటే ఎక్కువగా మోటివేషనల్ స్టోరీసే వింటాను. అలానే తెలుగులో ఎద్దనపూడి గారివి, నెక్స్ట్ యండమూరి గారి నావెల్స్ అయితే ఎక్కువగా ఇష్టపడతాను. మోటివేషనల్ స్టోరీస్ అంటే మాత్రం అసలు ఆ బుక్స్ అంటే డబ్బింగ్ అయినా సరే అది తెలుగు లాంగ్వేజ్లోనే ఉండాలని, లేదంటే తెలుగు డబ్బింగ్ అయినా సరే తీసేసుకుంటాను. శివకేరా బుక్స్, అట్లనే 5 AM క్లబ్ చాలా ఉన్నాయండి. నా దగ్గర పెద్ద కలెక్షనే ఉన్నది. అలానే ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటారంటే పెట్టుకోవాలండి. లేకపోతే తెలుసా, మన ఇంట్లో ఉండే ధూళి మన బ్రెయిన్కి అటాక్ చేస్తుంది. ఒకరోజు 2 రోజులు 3 రోజులు ఓకే, కానీ నెలల తరబడి అలా 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 అలవాటైంది అనుకోండి, నెమ్మదిగా ఉండే డస్ట్ కానీ ఆర్గనైజ్డ్గా లేకపోయిన విధానం కానీ మనకి చాలా ఇంపాక్ట్ అవుతుంది. అందుకనే నేనైతే ఎక్కువగా ఇల్లు కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికే ట్రై చేస్తానండి. ఇప్పుడైతే మరీ పర్ఫెక్ట్ అయిపోయాను. అలానే శ్రవంతి సూర్య అండి కామెంట్ చదివారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క, మీరంటే నాకు చాలా ఇష్టం. నాకు ఓన్గా అక్క లేదు, చెల్లి ఉంది. నా చెల్లి చెప్పింది అక్క మన వీడియోస్ చూడమని. ఆ రోజు నుంచి ఒక్క వీడియో కూడా మిస్ అవ్వలేదు. అంత నచ్చాయి వీడియోస్. అక్క ఎందుకు మార్చారు షెల్ఫ్? మీకు విండోస్ వెలుతురు ఇష్టం కదా, కానీ చాలా బాగా అన్ని విగ్రహాలు సర్దుకున్నారు, చాలా ఓపికగా. మీకు పని ఎంత ఇష్టంగా చేస్తారో నేను మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నా. ఈ కొన్ని మంత్స్లోనే అక్క శారీ సూపర్గా ఉంది, మీకు కలర్ చాలా నచ్చింది అక్క. పొగిడితే ఎంత సంతోషంగా ఉంటుందో. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. యాక్చువల్గా మనకి కావాల్సింది కొంచెం మెచ్చుకోలు, అది బయట దొరకటం లేదు, అంతే కదా. ఎవరైనా సరే మనల్ని పొగిడినా, ఇది బాగుంది అని చెప్పినా, మనం చేసే పని కొద్దిగా అబ్జర్వ్ చేస్తున్నారంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఛానల్ స్టార్ట్ చేసింది అయితే ఇందుకోసమే. అండ్ మీ సిస్టర్ మీకు నా వీడియోస్ని షేర్ చేయడం వల్ల మీలాంటి మంచి సిస్టర్ నాకు దొరికారు. నేను అందుకే చెప్తానండి, మన వీడియోస్ ఏమాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అని. అండ్ మీ సిస్టర్కి అయితే నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మ. ఉమారాణి సిస్టర్, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చక్కగా చెప్పారు సిస్టర్, థ్యాంక్ యూ. మీరు మాట్లాడుతుంటే సైకియాట్రిస్ట్ డాక్టర్తో ట్రీట్మెంట్ తీసుకున్నట్లుగా ఉంటుంది సిస్టర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమ్మగారు. కే లక్ష్మణ్ అన్న పేరుతో మనకి కామెంట్ వస్తుందండి. ఆ సిస్టర్ పేరు విజయలక్ష్మి. 40వ లైక్ అక్క, పూజ గురించి కామెంట్ చేసింది నేను. నా నేమ్ విజయలక్ష్మి అండి. నాకు ఇప్పుడు 45 years, 17 years మ్యారేజ్ అయింది. ఇయర్స్లో మ్యారేజ్ అయింది. నాకు కూడా సేమ్ పించండి. హస్బెండ్ అన్ఎడ్యుకేటెడ్ అవ్వటం వల్ల నేను ఆయన 3Kతో బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఫైనాన్షియల్గా సెట్ అయ్యాము. బట్ నా హెల్త్, మా అత్తకు క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల బిజినెస్ నుండి కొంచెం రిలాక్స్ అయ్యా. అప్పుడు నా హస్బెండ్ వర్కర్స్కి పెత్తనం ఇచ్చి నన్ను చాలా ఇన్సల్ట్ చేశాడు. ఇప్పుడు నా బిజినెస్ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకొని అన్నీ చూసుకుంటున్నా. బట్ నా టాలెంట్ని ఒప్పుకోరు. మ్యారేజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు పుట్టింటికి పంపలేదు. సో ఈ మెంటాలిటీ ఎందుకు నాకు అర్థం కాదు సిస్టర్. ఎందుకు పంపించరంటే వాళ్ళ బ్రెయిన్లో ఏముందో ఎవరికి తెలుస్తుందండి. అలానే మీరు ఎంత అందంగా ఉన్నా, ఎంత టాలెంటెడ్గా ఉన్నా. సినిమా చూశానండి, మలయాళం మూవీ. అందులో టవల్ ఇక్కడ తీసి ఇక్కడ వదిలేస్తావేంటి, ఈ చీరలు ఆర్గనైజ్డ్గా పెట్టుకోలేవా, ఈ పేపర్ ఇక్కడ పెట్టలేవా, ఈ బుక్ అక్కడ పెట్టలేవా అని ప్రతి చిన్నదానికి ఆ అబ్బాయి ఆ అమ్మాయిని అంటూనే ఉంటాడు. ఇద్దరు కూడా హైలీ ఎడ్యుకేటెడ్. అండ్ ఫస్ట్లో ఇద్దరు జాబ్ చేసేవాళ్ళు, లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి చేసుకున్న కొన్ని సంవత్సరాలకే అబ్బాయిని మనకి ఫస్ట్ టైం చూపించినప్పుడు అదేమంటారండి, ఎక్కువగా నీట్గా ఉంటారు చూడండి. తెలుగులో ఒక సినిమా ఉంటుంది, అంటే చాలా నీట్గా ఉండాలి. పామిందే పామాలి, తుడిచిందే ఓసిడి డిసీజ్ ఏమో అబ్బాయిది అనుకుంటాము. ఆ అమ్మాయి అయితే చాలా సఫర్ అవుతుంది. ఎంతంటే ఇంకా అబ్బాయి దగ్గర ఒక 5 నిమిషాలు కూడా ఉండలేను, మా పుట్టింటికి పంపించి అన్నంత ఇదిగా అవుతుంది. తీరా చూస్తే
అలా ఆలోచిస్తూ సైకియాట్రిస్ట్ని ఇద్దరూ కలుస్తారండి. కలిసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి యాక్చువల్గా ఈ అబ్బాయి కంటే చాలా తెలివైంది, చాలా హుషారైంది. ఏదైనా సరే ఈ అబ్బాయికి తెలియదేమో కానీ తనకు అన్నీ తెలుసు. అంటే ఈ అబ్బాయికి తెలియని ఆ అమ్మాయికి తెలియకూడదని రూల్ ఏమీ లేదు కదండి. సో కొంచెం హుషారుగా ఉంటుంది, చురుగ్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, అన్నీ తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉంటుంది, కుతూహలం ఉంటుంది, ఫ్రెండ్స్లో కూడా చాలా టాక్టివ్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఆ హుషారుని చూసి ఇతను తట్టుకోలేక ఆ అమ్మాయి చేసే చిన్న తప్పుల్ని భూతద్దుల్లో పెట్టి ఆ అమ్మాయిని మాటికి హర్ట్ చేస్తాడండి. ఒక తాళం ఇట్లా పెట్టగానే తాళం వచ్చేయాలని లేదు కదా, ఆ తాళం రాకపోయినా వెంటనే ఒక మాట విసిరేస్తాడు. ఒక ఛార్జర్ తీసి ఇక్కడ పెట్టి మర్చిపోయింది అనుకోండి, వెంటనే ఇంకో మాట విసిరేస్తాడు. ఇంకా చేసే ప్రతిదీ, ఒక లంచ్ లేట్ అయితే వెంటనే వెటకారం, ఒక మార్నింగ్ టిఫిన్ లేట్ అయితే నీకు ఇది కూడా చేత కదా, ఇల్లు సర్దడం చేత కదా, వంట చేయడం చేత కదా, ఒక ఫోన్ లిఫ్ట్ చేయడం చేత కదా, ఛార్జింగ్ ఉందో లేదో చూడడం చేత కదా, నా ఫైల్ ఎక్కడ తీసావో అది కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టడం చేత కదా, ప్రతిదీ తిడుతూనే ఉంటాడు. కానీ యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే అమ్మాయి చాలా తెలివైందండి. సో అది వాళ్ళ తర్వాత తెలుసుకుంటారు, ఆ తర్వాత అన్యోన్యంగా ఉంటారండి. మనకు అలాగైతే బాగుంది, అర్థం చేసి అది సినిమా కాబట్టి క్లైమాక్స్ ఇచ్చారు, బయట ఎవరండి చెప్తారు. సరదాగా అంటున్నానండి. జ్యోత్స్న అండి, సిస్టర్ ఒక్కొక్క విగ్రహాలు చూపించవచ్చుగా, అలా నేను ఆ వీడియోస్ చాలా తొందరగా అయిపోతున్నాయి, మళ్ళీ రేపటి వరకు ఎదురు చూడాలా. దీనికి నేనంటే ఎంత ప్రేమో కానీ ప్రతిరోజు కూడా వీడియో తొందరగా అయిపోతుందని ఫీల్ అవుతుంది. నెక్స్ట్ అంటే చాలా బాగా చిన్న అమ్మాయిలా అనిపిస్తుందండి. నన్ను ప్రతిసారి విగ్రహాల గురించో లేకపోతే వారాహి అమ్మవారిని పెట్టుకోకూడదు అంటారు కదంటే, తల్లి నాకు తెలియకముందు విగ్రహం తీసేసుకున్నాను, అది షెల్ఫ్లో కొద్ది రోజులు ఉన్నది, పూజ గదిలో కొద్ది రోజులు ఉన్నది ఆ విగ్రహం. సో దండం పెట్టుకుంటున్నాను. ప్రత్యేకించి పూజలు అంటూ ఏమీ ఏ రోజు చేయలేదు. అన్ని విగ్రహాలని షోకేస్లో నీట్గా పెట్టేసుకొని పువ్వులన్నీ కూడా సర్దేసుకొని కింద మన శివయ్యకి, గణపతికి, ఎవరైతే ముఖ్య దేవతలు ఉన్నారో వాళ్ళకి నేను పూజ చేస్తూ ఉంటాను. గుప్త నవరాత్రులా కానీ ఇంకోటి నేనైతే చేయలేదండి. అందుకని ఆ విగ్రహం ఉంచుకున్నా తప్పలేదండి. యాక్చువల్గా భూ తగాదాలు కానీ భూమికి సంబంధించిన ఏదైనా సరే, భూమాతకు సంబంధించింది వారాహిదేవిని పూజిస్తే మనకి కల తీరుతుంది అంటారు. సో మా వారు సివిల్ ఇంజనీర్, మా బాబు ఆర్కిటెక్ట్ చదువుతున్నాడు, ఆర్కిటెక్చరు. సో మాకు సొంత ఇల్లు ఉన్నది. కానీ ఏదైనా సరే వాళ్ళిద్దరి కెరియర్ పరంగా కూడా భూమాతను ఆశ్రయిస్తే మంచిదని చెప్పేసి ఆ విగ్రహాన్ని తెచ్చుకున్నాను. అలానే పూజ కూడా చేసుకుంటాను. కానీ చేయకూడని విధానంలో ఏ పూజ చేయలేదండి. ఒక అమ్మకి దండం పెట్టుకున్నట్లుగానే ఆవిడ కూడా దండం పెట్టుకున్నాను. సో ఇందులో ఏమీ తప్పులేదని అనుకుంటాను. మీరు కూడా మీకు నచ్చితే తెచ్చుకోండి. మీ పిల్లల చదువులను బట్టో, మీ కళలను బట్టో ఒక విగ్రహం ఉన్నంత మాత్రంలో తప్పు కాదు. కానీ దాన్ని మనం భూతద్దుల్లో చూసి ఏవేవో నమ్మేసి అలా కాదండి. అమ్మని పిలిచినట్లుగానే ఆ అమ్మను కూడా కొలుస్తాను నేను. అమ్మాడి సిస్టర్ అండి, సూపర్ అక్క, ఇంటి సమస్యకి ఒంటి సమస్యకి పొంతన పెట్టకూడదు అనేది మెయిన్ పాయింట్. కామెంట్ని పిన్ చేయమన్నారు, నాకైతే కామెంట్ పిన్ చేయడం అది ఏం రాదండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ జానకి ప్రతిరోజు కామెంట్ చేస్తుందండి, హలో అమ్మ. అలాగే భారతీ రెడ్డి గారు, హాయ్ అమ్మ, బాగున్నారా, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ భారతక్క, మీ ఆశీర్వాదం వల్లే నేను ఆ ఛానల్ నుంచి ఈ ఛానల్కి వచ్చిన నాకు ఏకైక ఫస్ట్ సబ్స్క్రైబర్ అండి. స్టార్టింగ్ అసలు నేను ముక్కు మొహం తెలియదు, యూట్యూబ్లో నాకు వ్యూస్ లేవు, అసలు ఎవరో కూడా తెలియదు. ఫస్ట్ నేను ఒక ఛానల్ స్టార్ట్ చేశానండి, అది డిలీట్ చేసేసాను. అది ఒకటి అనుకుంటే ఒకటి వెళ్ళింది. మళ్ళీ అదే ఛానల్ నేమ్తో మళ్ళీ త్వరలో స్టార్ట్ చేస్తానండి, నాకైతే ఆ కోరిక ఉంది. ఆమెని ఉంటుంది చూడండి, మిస్టర్ పెళ్ళాం, అలా లేడీ ఓరియంటెడ్గా ఉండటం నాకు చాలా చాలా ఇష్టము. హౌస్ వైఫ్గా ఉంటూ పిల్లల బాధ్యతలు, చదువులు, ఇంటి పనులు అన్నీ చేసుకుంటూ చాలా రఫ్ అండ్ టఫ్గా ఉండటం నాకు చాలా చాలా ఇష్టం అండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని అధిరోహించి రావటం అంటే నాకు ఇష్టము. అలాగే సైకలాజికల్గా కానీ ఫిజికల్గా కానీ ఫిట్గా ఉండడం అంటే నాకు చాలా ఇష్టము. అలానే మనందరికీ కూడా కొరత అయ్యేది రికగ్నిషను అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో అట్లీస్ట్ వేరెవరో మనకి సెలెక్ట్ ఇవ్వకపోయినా మనల్ని మనం గౌరవించుకోవడం, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడము, మనల్ని మనం కేర్ తీసుకోవడము, ఇవన్నీ కూడా నాకు చాలా 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 ఇష్టం అండి. సో నేను ఎంతో సఫర్ అయ్యాను కాబట్టి అలాంటి బాధలు మళ్ళీ ఎవరూ పడకూడదు, చిన్నపిల్లలైనా. ఎందుకంటే మన దాంట్లో ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఉన్నారు, జాబ్ చేసి పెళ్ళైన తర్వాత జాబ్ వదిలేసి కేవలం ఫ్యామిలీని చూసుకుంటున్న పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిజంగా ఎంత గొప్పండి. అంతంత చదువులు చదివి పిల్లల కోసం, కుటుంబం కోసం ఇంట్లో ఉండిపోయారు, ఇవాళ హౌస్ వైఫ్గా ఉండిపోయారంటే స్టార్టింగ్లో వాళ్ళని గుర్తిస్తారేమో, కానీ
హౌస్ వైఫ్ అన్న రొటీన్లో కానీ పడ్డారంటే వాళ్ళకి వాల్యూ ఇవ్వడం మర్చిపోతారండి. వాళ్ళ చదువుని మర్చిపోతారు, వాళ్ళ తెలివితేటలు మర్చిపోతారు, వాళ్ళు ర్యాంకర్స్ అని మర్చిపోతారు. కేవలం వాళ్ళు బయటికి వెళ్ళి డబ్బులు సంపాదించట్లేదు అన్న ఒకే ఒక కారణంతో వాళ్ళకి గుర్తింపు ఇవ్వరండి. ఫస్ట్లో వాళ్ళు చెప్పే ప్రతి మాట ఎంతో ప్రీషియస్గా అనిపించినా ఇంటి దగ్గర చూసి 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 వాళ్ళు చేస్తున్న పనులు అంటే గిన్నెలు తోవడము, ఇల్లు తొడవటము, బట్టలు ఉతుకోవడము, ఇంటిని సర్ది పెట్టుకోవడము, కావాల్సింది వండి పెట్టడము, పెద్దవాళ్ళ ఆరోగ్యము, పిల్లల ఆరోగ్యము, మనకి టైంకి అన్నీ అందించడం, ఇవన్నీ కూడా చాలా చీప్గా అనిపిస్తాయండి. డబ్బులు రావటం లేదు అన్న ఒక్క విషయం అండి. ఇది అందరికీ కష్టంగా అనిపించినా ఏమనిపించినా కూడా అందరూ అనిపిస్తుంది. సో ఇంత చదువులు చదువుకొని వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండి పనులు చేసుకొని చివరికి గుర్తింపు లేకపోతే వాళ్ళు ఎంత సఫర్ అవుతారండి. అందుకని నాకైతే మాత్రం హౌస్ వైఫ్గా ఉండడం అన్నది చాలా గర్వకారణంగా ఫీల్ అవుతానండి. అండ్ మనం మనసు విప్పి మాట్లాడుకునే ఒక ఛానల్ కావాలని నా కోరిక అనమాట. సో మరి భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడో తెలియదు, తొందరలో అయితే మళ్ళీ అలా అనుకుంటున్నానండి. ఇక్కడైతే భారతక గురించి చెప్తున్నాను. నేను ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఆ ఛానల్లో నాకు ఎవ్వరూ తెలియని టైంలో నా ఫస్ట్ సబ్స్క్రైబర్ అండి ఈ అక్క. అలానే నా సెకండ్ ఛానల్కి కూడా ఫస్ట్ సబ్స్క్రైబర్ అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా జర్నీ అలా జరుగుతూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అలానే వసంత్ అక్క ఒక ఆవిడ ఉంటారండి, తను కూడా చాలా మంచిగా కామెంట్ చేస్తారు. వాళ్ళ అత్తగారికి హెల్త్ ప్రాబ్లం వల్ల ఈ మధ్యన మనతో కమ్యూనికేషన్లో లేరు, కానీ తను కూడా చాలా చక్కగా, చాలా మంచిగా, చాలా మెచ్యూర్డ్గా ఉంటారండి. వసంత్ అక్క, నేను మీ కామెంట్స్ని మిస్ అవుతున్నానమ్మా, మీరు త్వరలో మళ్ళీ నాకు కామెంట్ చేయండి, ఓకేనా? సుధారాణి గారు అడుగుతున్నారండి, మీ పాప బాబు ఏం చదువుతున్నారని. ఇది ఇంతకుముందు కూడా చెప్పానమ్మా. మా పాప ఈసీఈ అయిపోయి యూపీఎస్సీ కోచింగ్లో ఉన్నారండి. తను ప్రైవేట్ సెక్టర్లో సెలెక్ట్ అయినా కూడా మేము పంపించుకోలేదు, ఎందుకంటే మాకు గవర్నమెంట్ పోస్ట్ అంటే తనకి అంబిషను, నాకు కూడా కలనమాట. అందుకనేసి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత సెలెక్షన్స్ అయినా కూడా అటు పంపించుకుని, అంటే వాళ్ళు 2-3 ఏళ్ళు అగ్రిమెంట్ అడిగారండి. సో మాకు అది వద్దనుకుని మేము ముందే డ్రాప్ అయిపోయామన్నమాట. ఇప్పుడైతే తను యూపీఎస్సీ కోచింగ్లో ఉన్నారు. అలానే బాబు ఆర్కిటెక్చర్ 4th ఇయర్ అండి, ఇప్పుడు ఢిల్లీలో ఇంటర్న్షిప్ చేస్తున్నాడు, ఓకేనండి. మా వారు సివిల్ ఇంజనీరు. నేను 10th క్లాస్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయింది. ఆ తర్వాత పీయూసీ రాసేసానండి. సో నా క్వాలిఫికేషన్ అయితే ప్రీ యూనివర్సిటీ కోర్స్, అంటే ఇంటర్మీడియట్కి ఈక్వల్గా అప్పట్లో ఇదొక సర్టిఫికేట్ అనమాట. సో పీయూసీ నేను చదివాను, కానీ నేను ఎక్కువ బుక్స్ చదువుతూ ఉంటానండి, అందుకని నా క్వాలిఫికేషన్ కూడా మీకు చెప్తూ ఉన్నాను. అలానే శ్రావణి అండి, హాయ్ అక్క, గుడ్ ఆఫ్టర్నూన్, థ్యాంక్ యూ అక్క, విసుక్కోకుండా రిప్లై ఇచ్చినందుకు. విసుగెందుకమ్మా, మనం ఒకటే, మనందరం ఒకటే. ఏదైనా డౌట్ నాకు తెలియకపోతే నేను తెలుసుకొని అయినా చెప్తాను, కానీ విసుగెందుకమ్మా, ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ ఈ సిస్టర్ నేమ్ నాకు తెలియదండి, జహ్రునీసా, కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేశాను అనుకుంటాను. జహ్రునీసా అండి, తిని కూడా మనకి చాలా నెలల నుంచి కామెంట్ చేస్తూనే ఉన్నారు. మా పాప చాలా గుర్తుకు వస్తుంది సిస్టర్, మా పాప వెళ్ళి 1 ఇయర్ దాటింది, ఇప్పటి వరకు తన్ని చూడలేదు, చాలా దిగులుగా ఉంటుంది, ఏం చేయమంటారు చెప్పండి సిస్టర్. వీళ్ళ హస్బెండ్ పాపం ఏవో ప్రాబ్లమ్స్ వల్ల పాపతో కలవనివ్వట్లేదండి. తల్లి కూతుర్ల మధ్య, అంటే అత్త కోడళ్ళ మధ్య, లేకపోతే మామ అల్లుళ్ళ మధ్య ఏదైనా రావచ్చేమో, కానీ తల్లి కూతురు మధ్య ఏదైనా వచ్చినప్పుడు అది ఫాదరే ఆపారనుకోండి, అది ఒక నరకం. కాకపోతే ఆయనకి చెప్పినంత ఎవరున్నారు ఫ్యామిలీలో, ఎవరైనా పెద్దన్నారా, లేకపోతే మీ ప్రేమ కానీ మీ బాధ కానీ ఆయన ఏమైనా నొప్పించి ఆయన్ని ఒప్పించి, అంటే ఆయన మనసుకి కష్టం అనిపించి, అరే తను వెళ్ళి చూస్తే బాగుందని ఏ భగవంతుడు ఆయనలో దూరి ఒప్పిస్తే ఏమో తప్పించి, కానీ మనం ఏం చేయగలం సిస్టర్. పిల్లల్ని తల్లుల్ని విడదీయడం అన్నది కొంచెం ఇబ్బందికరమైన విషయమేనండి. ఇది అవతల వాళ్ళ ఫ్యామిలీ అయితే ఏమో, కానీ మీ ఫ్యామిలీ నుండే కాబట్టి దీన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలో అది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి, బట్ సెల్ ఫోన్ కూడా మీకు ఎంతవరకు ప్రైవసీ ఉందన్నది చూసుకోండి. ఎందుకంటే విషయం ఆయనకు తెలిసింది అనుకోండి, మీకు ఇబ్బంది, కానీ మీ కన్న కూతురే కాబట్టి ఆ మాత్రం మీరు చెప్పగలను అనుకుంటే, ఆయన్ని ఒప్పించగలరు అనుకుంటే ఫోన్ చేయడంలో కూడా తప్పలేదండి. అట్లీస్ట్ ఒక వీడియో కాల్ అయినా చేసి మీరు మాట్లాడొచ్చు. సో ఇంతకంటే మనం ఏం చెప్తామండి, మీ ఇంటి సిచ్యువేషన్ ఏంటో తెలియదు. మీ బాధ అయితే మాత్రం నాకు చాలా చాలా బాధగా అనిపిస్తుందండి. నేను పూజ చేసుకునేటప్పుడు ప్రతిసారి కూడా మీరు గుర్తొస్తూ ఉంటారు. అంటే నేను ఇంచుమించు ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే భగవంతుడా నాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా కొద్దిగా వాళ్ళ కష్టాల్లోంచి గట్టెక్కించని ప్రతిసారి అనుకుంటానండి. కానీ మీ విషయంలో నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. సో ఒకసారి ఇంకొక విధంగా ఏమైనా ట్రై చేయాలనుకుంటే చెయ్యండి, మీకు అర్థమైంది అనుకుంటానమ్మా. నెక్స్ట్ ఇందాక శ్రవంతి, నాకు విండోస్ అంటే చాలా ఇష్టం కదక్క, మీకు విండోస్ అంటే ఇష్టం కదక్క, ఎందుకు అడ్డు పెట్టుకున్నారు, అయినా బాగుంది అన్నారు. నాకు విండోస్ అంటే చాలా 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 ఇష్టం అమ్మా. గాలి వెలుతురు వచ్చే ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా నేను కూర్చుని రూమ్కి 1 2 3 4 విండోస్ ఉన్నాయి, 2 డోర్లు ఉన్నాయి అనమాట. సో బయటకు వస్తే చెట్లు, లోపల కూడా చెట్లులాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ శీతాకాలం కొంచెం చలి ఎక్కువగా ఉండడం, జస్ట్ ఫర్ ఏ చేంజ్ అన్నట్లుగా ఆ షెల్ఫ్ని కొద్దిగా మార్చాను, చాలా బాగుంది. అప్పటికీ కూడా అది పెద్ద కిటికీ
అయిపోవడం, ఇంకొక కిటికీలో ఒక ప్లేస్ అయితే మాత్రం ఖాళీగానే ఉంది, అందులోంచి కూడా మనకి గాలి వెలుతురు వస్తుంది. థ్యాంక్స్ అమ్మా. జ్యోత్స్న, మిమ్మల్ని రేపు 1:30 వరకు మిస్ అవుతాను సిస్, ఏం చేస్తున్నారు, ఏం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. నెక్స్ట్ వెంకటరమణ పాదం, అక్క మీ వీడియోస్ బాగుంటాయి, నాకు పేరెంట్స్ లేరు, చిన్నప్పుడే చనిపోయారు, ఎవరి అవసరం కోసం వారు నన్ను వాడుకుంటున్నారు, నన్ను ఎవరూ పట్టించుకోరు, నా కోసం సజెషన్స్ ఇవ్వరు, నా పేరు మహాలక్ష్మి, నాకు 2 పిల్లలు, నా ఏజ్ 33, నేను టీచర్ అవుదామని డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా, హెల్త్ ప్రాబ్లం ఉంది, ఏమైనా సజెస్ట్ చేయగలరా? పేరెంట్స్ లేరు, డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు, మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు, మీకు 2 పిల్లలు, కాబట్టి మీరు ఎంత చూసుంటారు, ఎంత సఫర్ అయ్యి ఉంటారు, ఎంత ప్రాబ్లమ్స్లోనే మీ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్త్ మీరు చూసుకోండి, ఫస్ట్ హెల్త్కే ఇంపార్టెన్స్ ఇవ్వండి అమ్మా, హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆ తర్వాత ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, అది కూడా మీరు ఇంటి పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇవన్నీ మేనేజ్ చేయండి. ఇంతకీ మీ హస్బెండ్ ఎలా ఉంటారు అన్నది చెప్పలేదు. ఏదైనా సరే మీరు దేవుడి దయ వల్ల సంతోషంగా ఉండాలి. సో ముందు ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి, ఆ తర్వాత ఫ్యామిలీ మీద దృష్టి పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్తే మీకు ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు చూసేవాళ్ళు ఎవరు లేరన్నప్పుడు మీరు మంచం పడితే మిమ్మల్ని ఎవరు చూస్తారు? అంతవరకు మీరు ఎందుకు తెచ్చుకోవాలి? మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకోండి, ఏం తినాలో అదే తినండి, తినకూడదు మానేయండి, ఉప్పు కారం మసాలా అన్నీ తగ్గించుకోండి, వాకింగ్ కంపల్సరీ చేయండి, మంచి పాజిటివ్ యాటిట్యూడ్ బుక్స్ చదవండి, మంచి హాబీస్ అలవాటు చేసుకోండి, కొత్తవి ఏమైనా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అన్నిటికీ కలిపి ఇవన్నిటి వెనకాల మోటో ఏంటంటే మీ హెల్త్. ఓకేనా అండి? ఆ తర్వాత హెల్త్ వన్స్ సెటరేట్ అయింది అన్నప్పుడు మీరు చక్కగా మీ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేద్దరు. కానీ ఏమ్మా అమ్మయ్య, మొత్తానికైతే ఇవాళ కామెంట్స్ అయితే చదివేశానండి. రేపు మళ్ళీ మీరు పెట్టే కామెంట్స్ మీద ఏమైనా ఉంటే వారంలో ఒకరోజు తప్పకుండా ఆ కామెంట్స్ మీద మనం డిస్కస్ చేద్దాము, అండ్ ఏదైనా సొల్యూషన్ ఉంటే తప్పకుండా మాట్లాడుకుందాము. నాకైతే మన ఛానల్లో మన లేడీస్కి సంబంధించి మంచి మంచి విషయాలని చెప్పాలని ఎంతో కోరికగా ఉందండి. అలానే మనం ప్రతి ఒక్కరం కూడా టౌన్లో ఉన్నా విలేజ్లో ఉన్నా బాగా చదువు తక్కువగా ఉన్నా, ఆల్రెడీ పెళ్ళైపోయి నాలాగా కొన్ని సంవత్సరాలు అయిపోయినా లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే కొన్ని ప్రైమరీవి కొన్ని పనులు చేయాల్సి ఉంటుందండి. అవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు కొంచెం తొందరగా నిద్ర లేవటము, కాసేపు వాకింగ్ చేయటము, ఎక్సర్సైజ్ చేయడము, అలానే గోరువెచ్చటి నీళ్లు తాగడము, కొద్దిగా ఉప్పు కారం మసాలా అవి తగ్గించుకోవడము, మంచి పాజిటివ్ బుక్స్ చదవటము, ఇల్లును నీట్గా పెట్టుకోవడము, హెల్దీ వేలో ఫుడ్ వండి పెట్టడము, ఏవైతే పనులు చేయాల్సి ఉంటుందో అవన్నీ కూడా ఒక పద్ధతిలో టైం టేబుల్ ప్రకారం చేసుకుంటున్నారు. బయటికి వెళ్ళే వాళ్ళకే కాదండి, మనకి కూడా ఒక టైం ఉండాలి. ఆ టైంలోనే మనం అన్నీ చేసుకుని మనకంటూ మీ టైం అంటూ పెట్టుకోవాలండి. ఇది నా కోరిక అనమాట. హౌస్ వైఫ్స్ కూడా సగర్వంగా ఉండాలి. ఎవరు మనకి అంటే చెప్పేటప్పుడు మనకి నీరసంగా అనిపిస్తుంది, మనం ఖచ్చితంగా మనం కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అలానే ఏ మాత్రం వర్క్ చేయగలిగే వాళ్ళు అయ్యి ఉంటే, ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఇంటి దగ్గరే ఉన్నారు, ఫ్రీ టైం ఉంటుంది, లేదా ఏదైనా చేయాలని అంబిషియస్గా ఉంటే తప్పకుండా మీరు ఆన్లైన్లోనే జాబ్ ఇవి ఉంటాయి, లేదా యూట్యూబ్ స్టార్ట్ చేయండి, ఏదో ఒక వర్క్ అయితే చేయండి, లేదా ఏదైనా కొత్తగా నేర్చుకోండి. మొత్తానికి ఇన్కమ్ సోర్స్ వైపు కూడా మీరు ఆలోచనలు స్టార్ట్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ అండి.